లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. మొదటి దినవృత్తాంతములు 17:8. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 28 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకి, దైవజనులకి, ఇతర రాష్ట్ర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దావీదు దేవుని దృష్టికి యథార్థంగా హృదయపూర్వకంగా అడుగులు వేశాడు. దేవుడినే గణపరచాలి, దేవుడిని మహిమపరచాలని అడుగులు వేశాడు. ప్రభు చెప్పారు, నన్ను గణపరచవని నేను గణపరుస్తాను. నన్ను ఎవరైతే పూర్ణ హృదయం నన్ను వెంబడిస్తారో వాళ్ళని దీవిస్తాను, ఘనమైన పేరిస్తాను. అలాగే వెళ్ళిన చోట ప్రతి చోట విజయాన్ని ఇచ్చి, శత్రువుల మీద విజయాలు ఇచ్చి, శత్రువుని అనగదొక్కి దావీదు దేవుడు గొప్ప పేరు ఇచ్చి, అంతేకాదు గనుల్లో చేర్చడమే కాకోకుండా దావీదు వంశాన్ని కూడా దేవుడు దీవించాడు. మరి ఆధ్యాత్మిక బలపడుతున్న హృదయపూర్వకంగా దావీదు వలె దేవుణ్ణి ఈ పరిచయం వెంబడించి అట్టుకుంటున్నావా? రూతు వలె, అబ్రహాము వలె, దావీదు వలె ఎవరైతే అలా యథార్థ హృదయంతో అడుగులు వేస్తూ దేవుణ్ణి కనపరచాలి, మందిరాన్ని మానకూడదు, సంఘాన్ని వెంబడించాలి. మేము ఆధ్యాత్మిక బలపడాలి, ఫ్రూట్ఫుల్గా ఉండాలి, మా కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండాలి, వాక్యం మా జీవితంలో ఉండాలి. ఎవరైతే దేవుని ఆత్మకు అలాగే వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకి దేవుడు ఇంపార్టెన్స్ ఇస్తాడు. నీ ఘనమైన పేరు వాళ్ళ దేవుడు కోరుకుంటున్నాడు. నీ స్టడీస్లో, నీ ఆఫీసులో, నీ ఊరిలో, అలాగే నువ్వు ఉన్న పేటలో గనులకు తగినటువంటి పేరు, ఘనమైన స్థానాన్ని పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది నీ జీవితంలో నెరవేర్పు జరగబోతుంది. అందుకని హృదయపూర్వకంగా దేవుడు వెంబడించు. దేవుడు అంటే పడి చచ్చిపోయి మనసు పెంచుకో, పరిచర్య పట్ల కూడా పెంచుకో. కొంతమంది ఉంటారు, చూస్తాను నేను, ఒక సండే వస్తే ఒక సండే రాదు. ఊరు అంటాడు, పెళ్ళి అంటాడు, పబ్బం అంటాడు, పని అంటాడు, అదంటాడు, ఇది అంటాడు. మొదటి దేవునికి పాడేసు. ఎంత గొప్ప రాజు అయినా సరే దావీదు 3 సార్లు ప్రేయర్ చేసేవాడు, 7 సార్లు వర్షిప్ చేసేవాడు, మందిరానికి మానేవాడు కాదు. దేవా, నీ మందిరానికి రావాలి, నా శరీరం నా ప్రాణం కేకలేస్తాను అంటాడు. అంత అల్లాడిపోతాడు, అంతగా ఆశ. అలాంటి మనసు నీకేది? ఇది ఎప్పుడైతే పెంచుకుంటావో నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావు. ఎన్నో సమస్యలు ఉన్నా నా జీవితంలో ఎప్పుడైతే దేవుడు నాకు ఇష్టం చేసుకున్నానో, ఇన్ని సంవత్సరాలు ఒక సండే నాకే మా అంటూ నాకు తెలియదు, చర్చి మాట నాకు తెలియదు, విశ్వాసం ఉన్నప్పుడు కానీ, సేవకు అయిన తర్వాత కానీ దేవుడు దీవించాడు. నేను దీవిస్తాడు, నాకంటే గొప్ప దీవిస్తాడు, గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. హృదయపూర్వకంగా దేవుని వెంబడించు. అలాగే దేవుడికి ఇవ్వాల్సిన మహిమ దేవుడికి ఇవ్వు, శుభార్త చెప్పు, ఆత్మను సంపాదించు. ఈచ్ వన్ క్యాచ్ వన్. మనం మరొకరు నడిపిద్దాం. సంఘం తగ్గుతుంది, తగ్గకూడదు, పెరగాలి, ఇంకా పెరగాలి. మనకున్న వాగ్దానాలు 4,000 మంది దాన్ని రీచ్ అవ్వాలి. పట్టుదలతో ప్రార్థించు, సంఘం కూడా ప్రారంభంగా ప్రార్థించు. నీ అవసరాలు దేవుడు తీస్తాడు, నీ కుటుంబ అవసరాలు దేవుడు తీస్తాడు, నీ జాబులో దేవుని తీస్తాడు దేవుడు. నీకు ఏది అవసరమో అది తీస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యాన్ని, సువార్త నిర్లక్ష్యం చేస్తావో, సువార్త ప్రకటించబోతున్నా, అయ్యో నా శ్రమ అంటాడు. కొన్నిసార్లు ఇలా శ్రమను మనం కొని తెచ్చుకుంటాం, ఆయన పని చేయకోకుండా. కనుక ఆయన పని చేద్దాం, ఆయనకి ఇష్టంగా ఉందాం, సంఘంలో రెగ్యులర్ అడుగులు వేద్దాం, దైవ దీవెన పొందాం. గనుల వంటి పేరుని కలగజేయను కాక. గనుల వంటి పేరు కలగజేయమంటే నీకు ఆధ్యాత్మిక బలపరచమే కాకుండా గుడ్ హెల్త్ అండ్ ప్రాస్పరిటీ దేవుడిచ్చి గొప్ప స్థాయి టాపర్లు లేవనెత్తాడు. ఆ కృప దేవుడు నీకు ఇచ్చును గాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకడ ఎవరి ప్రార్థనకి పిలుస్తున్న ప్రతి బిడ్డను దర్శనం దీవించి ఆశీర్వదించండి. నీ కృపకు పాత్రలుగా చేయండి. ఏ వ్యతిరేక శక్తులు వాటి ప్రభావాలు బిడ్డల మీద ఎవరు పనిచేయని ఒక దుష్టుని బంధిస్తూ మీరు బంధించి, నీ కృపయు, నీ క్షేమము, నీ సన్నిధి, సమాధానం ప్రతి ఒక్కరు తోడగించండి. ప్రతి వారి అవసరాలు తీర్చండి. ప్రతి వారు ఎక్కడైనా కాయండి, జాబ్స్ ఇవ్వండి, ఇంటర్వ్యూకి వెళ్ళి తోడేయండి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఆయన వడ్డించేవాడు మావాడు కృప చూపించండి. అలాగే డ్యూటీ చేసే బిడ్డలు కానీ, వ్యాపారాలు చేసే బిడ్డలు కానీ ప్రతి ఒక్కరితో గనుల వంటి పేరు కలగజేస్తాను. టాప్ ప్లేస్లో పెట్టండి. మా బిడ్డలు కూడా టాపర్స్ కూడా స్కూల్స్ కాదు రీఓపెన్ అయ్యి, ఇంకెవరికైతే నాయన మరి సీట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, సీట్స్ విషయాలు కృప చూపించండి. నీటిలో క్వాలిఫైన్ బిడ్డలకు మంచి ఫ్రీ సీట్స్ ఇవ్వండి, మెరాకిల్స్ చేయండి, దీవెన దయచేయండి. అన్నింటితో తోడండి. ఇంజనీరింగ్ కూడా మంచి సీట్స్ రావాలి, కృప చూపించి కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ప్రతి వ్యాధిని గర్జిస్తుంది మీరు గర్జిని స్వస్థపరచండి, దీవెనతో నింపండి. ఈరోజు గొప్ప చేయమనివ్వండి. ఆ ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేసి ఆ కేసు కొట్టివేయండి. వాళ్ళకి మంచి మనసు ఇచ్చి వచ్చి సమాధాన పడే కృపనివ్వండి. అయ్యా, అన్ని విషయాలు కూడా దీవెన దయచేయండి. సర్కస్ మంచి మనసు ఇచ్చి మందిరానికి నేను గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావడానికి సహాయం చేయండి. వాళ్ళ ప్రేరు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి. అలాగే ప్రతి అవసరాలు తీర్చి కృపనివ్వండి. బర్త్డే, వెడ్డింగ్ హస్బెండ్ దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమనివ్వండి. సిద్ధపూర్ డాన్స్ కూడా రిజిస్ట్రేషన్ వారు కృపనివ్వండి. యేసునామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపు సండే జాబ్ లేని వాళ్ళకి, ఐక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం స్పెషల్ ప్రేయర్స్ ఉన్నాయి. అలాగే రేపు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల స్పాన్సర్ మీటర్ ఉంటుంది. అడ్రస్ గోకుల్ థియేటర్ పక్కన, ఎర్రగడ్డ హోండా షోరూమ్ పైన, మన పరలోకనేస్తం ఆఫీసులో 2nd ఫ్లోర్లో. ఎంతోమంది స్పాన్సర్ చేసి గుప్పులు ఇప్పడానికి ముందుకు రావాల్సి ఉంది. మనకి అది కుంటుపడుతుంది, టీవీ మినిస్టర్ కుంటుపడుతుంది. ప్రేరేపించి ముందుకు రండి. గాడ్ బ్లెస్ యు ఆల్.